మల్లన్న సాగర్ నుంచి మరి మూసీ ప్రాజెక్టు తీసుకుపోయే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా వేల కోట్ల రూపాయల పనులు చేస్తా ఉన్నాడు. హెచ్ఎండబ్ల్యూఎస్ లో వేల కోట్ల రూపాయలతో ఎస్టీపీలు చేస్తుండు. మరి ఆ టెండర్లన్నీ రద్దు చేయండి, బ్లాక్ లిస్ట్ చేయండి రాఘవ కన్స్ట్రక్షన్ ను. ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు? ఒక ఆయన కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడతాడు, ఇంకో కొంతమంది ఏమో అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఏది నిజం? ఇసుక మాఫియా జిలెటిన్లు పెట్టి పేల్చింది నిజమా? అయితే అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి. ఒకవేళ కాంట్రాక్టర్ సరిగా నిర్మాణం చేయలేదా, వెంటనే ఆ కంపెనీని రాఘవాను బ్లాక్ లిస్ట్ చేయండి. ఈ రాష్ట్రంలో చేస్తున్న అన్ని టెండర్లను కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం డ్రామా? మీరు ఎన్ని డ్రామాలు ఆడతారు ఈరోజు? అసలు ఒక్క చెక్ డ్యాం కట్టిండ్రా? ఒక్క చెరువు తవ్విందా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో? ఏం చెప్పారు అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఏడాదికి 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. 2 ఏళ్లయింది కదా, 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారా? 12 లక్షలు కాదు, 1 లక్ష ఎకరాల కన్నా మీ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 1 లక్ష ఎకరాల కన్నా నీళ్లు ఇచ్చారా? ఇస్తే ఎక్కడిచ్చారో చెప్పండి. ఒక్క చెక్ డ్యాం కట్టారా? ఒక్క చెరువు కట్టారా? కట్టిందేమి లేదు, అన్ని విధ్వంసమే. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం జిమ్ముతా ఉన్నారు. ఎన్డీఎస్ఏ కమిషన్, విజిలెన్స్ కమిషన్, ఘోష్ కమిషన్, కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తా ఉన్నారు. 2 ఏళ్లయింది, ఈ రోజు కన్నా రిపేర్ చేశారా దాన్ని? ఎందుకు కాళేశ్వరం మరమ్మతు చేస్తలేరు? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ యాదాద్రి జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో, మెదక్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో, సిరిసిల్ల జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో కొద్దిపాటి ఖర్చుతో పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వితే లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ కు పేరు వస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు యాద్ చేసుకుంటారని ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు 2 సంవత్సరాల నుంచి. ఒక్క కాలువ తవ్వినరా కాళేశ్వరంలో మీరు? ఇలా మల్లన్న సాగర్ లో 25 టీఎంసీల నీళ్లున్నాయి. కొండ పోచమ్మ సాగర్ లో కాళేశ్వరంలో భాగంగా కట్టిన కొండ పోచమ్మలో 10 టీఎంసీలు ఉన్నాయి. అన్నపూర్ణలో 3.5 టీఎంసీలు ఉన్నాయి. రంగనాయక్ సాగర్ లో 3 టీఎంసీలు ఉన్నాయి. దాని కింద ఇన్ని కాలువలు తవ్వితే లక్షల ఎకరాల్లో పంట పంటది కదా. ఎందుకు తవ్వుతలేరు కాలువలు? కాలువలు తవ్వితే కాళేశ్వరం కింద పంట పండిందని, కేసీఆర్ యాదికొస్తాడని, కేసీఆర్ మీద ద్వేషంతో, కోపంతో రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు కదా మీరు. ఇలా కాళేశ్వరంలో 3 రకాలుగా నీళ్లు వస్తాయి. బాగా వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పీ నుంచే మనం మిడ్ మానేర్ నుంచే కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తాం. మధ్యంతరమైన వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేస్తాం. ఎక్కడా వర్షం లేకపోతే మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేస్తాం. గత 2 సంవత్సరాలుగా మంచిగా వర్షాలు పడ్డాయి. మిడ్ మానేర్ నుంచి మోటార్లు కాళేశ్వరం మోటార్ లాంచ్ చేసినారు. ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం మోటార్ లాంచ్ చేసినారు. మరి ఆ నీళ్లను సద్వినియోగం చేయడానికి ఎందుకు కాలువలు తవ్వరు అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిందంటాడు. మరి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు 8,000 కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్లు వేస్తా, మూసీలో నీళ్లు పోస్తా అంటాడు. ఆ నీళ్లు మల్లన్న సాగర్ ఎవరు కట్టి? నీ తాత కట్టిందా? నీ కాంగ్రెస్ కట్టిందా? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? మల్లన్న సాగర్ కట్టింది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? మల్లన్న సాగర్ నుంచి నువ్వు హైదరాబాద్ తీసుకుపోయే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అన్ని దొంగ మాటలు. ఈ బ్లాస్టింగ్లు, ఈ జిలటిన్లు చూస్తా ఉంటే ఆనాడు కాంగ్రెసే కుట్ర చేసిందేమో, మేడిగడ్డ దగ్గర కూడా గిలటిన్లు పెట్టినరేమో, బ్లాస్ట్ చేసిండ్రేమో అనే అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. ఎందుకంటున్నా, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1536 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అన్ని బాగుంటాయి. గాడ ఒక్క మేడిగడ్డలో, ఒక్క 7వ బ్లాకులో గా 2 పిల్లర్లు మాత్రమే ఎందుకు కుంగాయి అని ఇలా అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నారు. ఆనాడు అక్కడ ఇంజనీర్లు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఈడ బాంబులు పెట్టారు, గిలటిన్స్ పెట్టారు అని అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆ రోజే కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మీ బుద్ధి చూస్తుంటే అర్థమవుతుంది. మొన్న ఓపెన్ గా మీరు ఈడ పెద్దపల్లి మండలంలో గిలటిన్ స్టిక్స్ తో, ట్రాక్టర్లతో కాంగ్రెస్ నాయకులు దొరికిపోయారు. ఇవాళ జమ్మికుంట రూరల్ మండలంలో చెక్ డ్యామ్ ను పేల్చారంటేనే
మీ నీతి ఏందో మీ ఆలోచన ఏందో అర్థమైతుంది. కేసీఆర్ గారేమో రాత్రింబవళ్లు కష్టపడి చెరువులు బాగా చేసి, చెక్ డ్యాములు కట్టి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కాళేశ్వరం లాంటి ప్రపంచంలో పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి రైతులకు 2 పంటలు పండాలని కలలు కన్నాడు కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మీరేం చేస్తున్నారు? రైతు బంధు ఎగ్గొడతారు, పంటలకు బోనస్ ఎగ్గొడతారు, మక్కలు కొంటే పైసలు ఇయ్యరు, చెక్ డ్యాములు బాంబులు పెట్టి పేలుస్తారు, 1 ఎకరానికి నీళ్లు ఇయ్యరు, బోనస్ ఎగ్గొట్టిండ్రు. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఇవాళ మేము ఒకటే సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరగాలి. ఎవడైతే ఇసుక మాఫియాలో ఎంతటి వాడున్నా ఎవడున్నా వాళ్లతోని 24 కోట్ల రూపాయలు రికవరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే వాళ్ళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ చెక్ డ్యామ్ ను వెంటనే మరమ్మతులు చేపట్టి ఈ ఎండాకాలంలోనే పూర్తి చేసి మళ్లీ వర్షాకాలం కల్లా నీళ్లు నిలపాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టండి. విచ్చలవిడిగా ఈరోజు ఇసుక మాఫియా రెచ్చిపోతా ఉంది. దీని వెనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల వాటాలున్నాయి. దీని వెనుక మంత్రులు ఉన్నారు గనక, అధికార పార్టీ నాయకులు ఉన్నారు గనక ఇప్పటిదాకా చర్యలు తీసుకుంటలేరు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిన్న ఇక్కడికి వచ్చి దీన్ని ఏదో తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తా ఉన్నారు. జాగ్రత్త, నిజాయితీగా విచారణ జరపండి. ఇక్కడ మత్స్యకారులు కలిశారు ఇవాళ నాకు. ఇక్కడ చేపలు పట్టే మత్స్యకారులు కలిసి, అన్నా మాకు రాత్రిపూట పెద్ద శబ్దం వినబడ్డది, మా ఊర్లో షేక్ అయింది రాత్రిపూట అని స్పష్టంగా ఇక్కడ రైతులు కూడా నాకు చెప్తా ఉన్నారు. అంత స్పష్టంగా గ్రామస్తులు చెప్తున్నారు. ఇంకో మాట నేను సూటిగా అడుగుతా ఉన్నా, మొన్న గోదావరిలో పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. లోయర్ మానే డ్యామ్ లో 14 గేట్లు ఎత్తిండ్రు. 14 గేట్లు ఎత్తి 1,00,000 క్యూసెక్కుల నీళ్లు మానేరులో బారినప్పుడు కూడా చెక్ డ్యామ్ గట్టిగా ఉన్నదే. 1,00,000 క్యూసెక్కుల నీళ్ల వరద వస్తే కూడా ఈ చెక్ డ్యామ్ చెక్కు చెదరలేదే. మరి మొన్న ఏ వరద